డాక్టర్ గారే కారణం. తూర్పుగోదావరి జిల్లా గోకవరానికి చెందిన ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సామాజికవేత్త కంబాల శ్రీనివాసరావు బీజేపీలో చేరనున్నారు. విశ్వ హిందూ పరిరక్షణ రామసేన అధ్యక్షులుగా ఆయన ధర్మ పరిరక్షణ కోసం కృషి చేస్తున్నారు. అనేక ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలతో ప్రజల మన్నన పొందుతున్న కంబాల శ్రీనివాసరావు డిసెంబర్ 25న బీజేపీ అగ్రనేతల సమక్షంలో బీజేపీలో చేరనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా గోకవరంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నట్లు చెబుతున్న కంబాల శ్రీనివాసరావుతో మా ప్రతినిధి శ్రీరామ ఫేస్ టు ఫేస్. శ్రీనివాసరావు త్వరలోనే బీజేపీ పార్టీలో చేరుతున్నారు. ఈ నెల 25వ తేదీన గోకవరంలో భారీ బహిరంగ సభ బీజేపీ అతిరేత మహారథులతో కలిపి పెట్టి ఆ సభలో బీజేపీలో చేరేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మనతోటి కంబాల శ్రీనివాసరావు ఉన్నారు. ఏ ఉద్దేశంతో బీజేపీలో చేరుతున్నారు? ఇప్పటికే ఆధ్యాత్మికంగా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఆధ్యాత్మికంగా కూడా అనేక ఆలయాలకి అలాగే ధర్మ పరిరక్షణ సమితి కోసం అనేక కార్యక్రమాలు చేయడంలోనూ ముందంజలో ఉన్న కంబాల శ్రీనివాసరావు గారు ఏదైతే విశ్వ హిందూ పరిరక్షణ రామసేన అధ్యక్షులుగా ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన బీజేపీలో చేరేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. ఆయన్ని అడిగి బీజేపీలో ఏ ఎలక్షన్తో చేస్తున్నారు, ఇప్పుడు చేస్తున్న సేవా కార్యక్రమాలకి బీజేపీ అండగా ఉంటే ఆయన ముందుకు ఎలా వెళ్ళాలన్న ఆలోచన కూడా ఎట్లా ఉందో తెలుసుకుందాం. చెప్పండి శ్రీనివాసరావు గారు, మీరు ఇప్పటికే ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తూ ప్రజల్లో ఉన్నారు, అనేక సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నారు, అనేక ఆలయాలకి అనేక విద్యా సంస్థలకి అలాగే అనేక మంది పేదలకు కూడా సేవలు అందిస్తున్నట్టుగా మాకు తెలిసిన పరిస్థితి. మీరు బీజేపీలో ఎట్లా చేరుతున్నారు, ఎప్పుడు చేరుతున్నారు? ముందుగా ప్రైమ్ 9 టీవీ ఏదైతే ఉందో నేను చూస్తూ ఉంటాను. మీ ప్రెస్ యాజమాన్యానికి మీకు మీ ఛానల్కి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ, నేను మీ కంబాల శ్రీనివాసరావు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అని చెప్పిన ఒక సంస్థను స్థాపించి గత 2 సంవత్సరాలుగా 3 నియోజకవర్గాల్లో రాజానగరం, జగ్గంపేట, అల్లూరు సీతారామరాజు నియోజకవర్గాల్లో విస్తృతమైన సేవలు చేస్తూ ఒక 18 రకాలైన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాను. దీనికి అందరికీ కారణం ఏంటంటే నేను ఉద్యోగరీత్యా హైదరాబాద్లో ఉంటుండగా నాకు ఇద్దరు అమెరికాలో సెటిల్ అయ్యారు. అమ్మాయిలిద్దరు కూడా యాథాలాపంగా నేను మీడియాలో హైందవ ధర్మం మీద జరుగుతున్న దాడులు కానీ అలాగే అన్య మతస్థుల్ని దుర్వినియోగం చేయడం కానీ, మతస్థుల యొక్క ప్రజల్ని అన్నదమ్ముల్లాగా బ్రతుకుతున్న భారతీయ అన్ని మతాల ప్రజల్ని దుర్వినియోగం చేయడం కానీ, వాళ్ళందరూ మా మనసులో పాడు చేయడం కానీ, ఇవన్నీ నాకు వేదనగా అనిపించిందండి. దాని మీద ఈ హైందవ ధర్మానికి సంబంధించిన కార్యక్రమాలు చేస్తూ భారతీయ జనతా పార్టీకి సంబంధించి నరేంద్ర మోడీ గారిని స్ఫూర్తిగా తీసుకుని, ఆయన మీకు తెలిసిందే ఎక్కడో కాశ్మీర్లో ముస్లిమ్స్ 50 రూపాయలు ఇస్తే రాడు పెట్టి కొట్టే ముస్లిమ్స్ని ల్యాప్టాప్లు ఇచ్చి ఈ రోజుని విశ్వవిద్యాలయం పంపిస్తున్న నరేంద్ర మోడీ గారు, అలాగే ఎవరైనా చర్చిలు కట్టుకుంటే ఎటువంటి అభ్యంతరం లేకుండా 7,000 చర్చిలు కట్టిన నరేంద్ర మోడీ గారిని హిందూ ధర్మం మీద ఏగవాలన ఊరుకోకుండా భద్రంగా అన్ని మతాలని కలిపి దేశ రక్షణ చేస్తూ దేశ భద్రతను కాపాడుతున్న నరేంద్ర మోడీ గారిని నాకు స్ఫూర్తిదాయకంగా అనిపించింది. చాలామంది నన్ను అడిగారు వేరే పార్టీలో జాయమని చెప్పింది. కానీ ఏ పార్టీ వల్ల కూడా దేశ భద్రత సాధ్యం కాదు, అన్ని మతాల యొక్క రక్షణ సాధ్యం కాదండి. అందరూ అన్నదమ్ముల్లా కలిసి ఉండాలంటే నరేంద్ర మోడీ గారు లాంటి నాయకుడి వల్ల మాత్రమే సాధ్యం అవుతుంది. అలాగే భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలు కూడా ఇటువంటి వాటికి ఆదర్శప్రాయం అండి. మిగతా ఏ పార్టీ కూడా, ప్రపంచంలో ఏ పార్టీ తీసుకున్నా కూడా ఆ భారతీయ జనతా పార్టీ యొక్క సిద్ధాంతాలు కానీ నరేంద్ర మోడీ గారి స్ఫూర్తి కానీ వేరే వాళ్ళు ఎవరికి సాధ్యం కాదండి. అందువల్ల నేను చాలా దృఢమైన నిర్ణయం తీసుకుని భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవ్వాలని చెప్పని గత 8 నెలలుగా ప్రయత్నిస్తాను. అయితే రాజకీయ పెద్దలు ఏమని భారతీయ రాజకీయ పార్టీ సంబంధించిన జనతా పార్టీ పెద్దలు ఏమని చెప్పానంటే, వచ్చేయండి జాయిన్ అయిపోండి అని చెప్పారు. నేను ఒకటే విషయం చెప్పానండి, భారతీయ జనతా పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో నేను జాయిన్ అయితే అది ఒక చరిత్రగా ఉండాలి. అలాగైతే తప్ప నేను జాయిన్ అని చెప్పి చాలా క్లియర్గా పెద్దలకు చెప్పాను. నేను ఎన్నో అవకాశాలు మేము వదులుకున్నాం. ఎందుకంటే ఎలక్షన్స్ కోడ్ రావడం వల్ల కానీ, శ్రావణ మాసంలో మేము చేస్తున్న బంగారు వరలక్ష్మి కాను కానీ, ఇలాంటివి ఎన్నో కార్యక్రమాలు మాకు అడ్డు రావడం వల్ల వర్షాలు కురవడం, ఇవన్నీ ఎన్నో కార్యక్రమాల తర్వాత మేము విజయదశమి వేడుకలు చేశాం. నేను అమ్మవారికి బంగారు కిరీటం చేసినప్పుడు అన్ని గ్రామాల్లో స్వర్ణ కిరీటం తెప్పడం కానీ, ఇటువంటి కార్యక్రమాల వల్ల నాకు అవకాశం కుదరలేదు. ఫైనల్గా నేను ఎంత అదృష్టవంతునంటే, భగవంతుడు నా కోసం ఒక తేదీని నిర్ణయించాడు. ఆ తేదీ ఎటువంటి తేదీ అంటే
స్వయంగా మన వాజ్పేయి గారు పుట్టిన రోజున డిసెంబర్ 20వ తారీఖు నాడు భగవంతుడు ఆ తేదీని కేటాయించి ఇన్ని ఆటంకులు కల్పించాడు ఈ రోజుని. అది నాకు అదృష్టదాయకంగా భావిస్తున్నాను. ఎవరైతే మన అటల్ బిహారీ వాజ్పేయి గారు పుట్టినరోజు ఉందో ఆ పుట్టినరోజు నాడు డిసెంబర్ 25వ తేదీ నాడు నేను మా రామసేన సభ్యుల్లో ముఖ్యంగా మా వరసాల ప్రసాద్ గారు దళిత నాయకుడు, ఆయన వైఎస్ఆర్సీపీ నుంచి కరడుగట్టిన వైఎస్ఆర్సీపీ నాయకుడు, ఆయన రాజీనామా చేసి ఇప్పుడు భారతీయ జనతా పార్టీ నాతో పాటు జాయిన్ అవుతున్నారు. అలాగే తమ్మన దొర గారు మాకు పెద్దవారైన మా నాన్నగారు స్నేహితులు, మాకు అండగా నిలబడ్డారు. మా దొరగారు ఎనకోటి దొరగారు, రాంబాబు గారు, తామల రాంబాబు గారు, నా మేనల్లుడు అయ్యప్ప, జగన్నాథ్ శర్మ గారు ఒక ఉన్నాడు, కళ్యాణ్ ఒక ఆయనడు, కళ్యాణ్ నా చెల్లి కొడుకు జగన్నాథ్ శర్మ గారని, ఆయన ఆధ్యాత్మిక నన్ను ఈ బాటలో నడిపిస్తూ బాగా సహాయం చేస్తున్నారు. ఆయన వీరందరి సహాయంతో భారతీయ జనతా పార్టీలో 25వ తారీఖు నాడ భారీ ఎత్తున 10,000 మంది జనసమూహంతో, ఈ 10,000 మందిని చెప్తున్న జనం ఎవరైతే ఉన్నారో, మేము ఏదో వాహనాలు ఎక్కించుకుంటే మీరు రండెను, బిర్యానీ ప్యాకెట్ ఇస్తామనో, మందు ప్యాకెట్ ఇస్తామని చెప్పాడు. నరేంద్ర మోడీ గారంటే ఎంతో ప్రేమాభిమానాలు ఉండి హిందూ ధర్మాన్ని కాపాడుతున్న వ్యక్తిగా అందరి చేత మనసులో పూజింపబడుతూ, ఇన్నాళ్ళు కూడా ఆ అభిమానాన్ని ఎలా తెలియపరచుకోవాలో అర్థం కాని జనాలు ఈ రోజున కంబాల శ్రీనివాసరావు ఆన్సర్గా వాళ్ళకందరికీ కంబాల శ్రీనివాసరావు ఒక దారిపోయాడు. ఇప్పుడు కంబాల శ్రీనివాసరావు భారతీయ జనతా పార్టీ జాయిన్ అవుతారంటే మా అభిమానాన్ని ఈ విధంగా చూపించుకోవచ్చు అని చెప్పిన తపనతోటి ఆ స్థాయికి ఎదగలిగాను. ఇప్పుడు గోకవరంలోనే మీరు బహిరంగ సభ పెడుతున్నారు, ఎక్కడ పెడుతున్నారు, ఎవరు బీజేపీ నాయకులు ఎవరు రాబోతున్నారు, జాతీయ నాయకులు ఎవరు పిలుస్తున్నారు? మా గోకవరం నాకు 10 ఎకరాలు లేవు, పెద్ద ప్రాంగణం, అంటే 10 మంది పట్టాలంటే దగ్గరలో ఎక్కడ కూడా ప్రాంగణం లేదు. అందుకని గోకవరంలోనే ప్రాంగణం పెట్టుకున్నాం. వాళ్ళు కూడా చూశారు, భారతీయ జనతా పార్టీ నాయకులు చూశారు, వాళ్ళకి నచ్చింది. సో అందుకని ఇక్కడ 10,000 మంది పట్టాలంటే నా ప్రాంగణం సరిగ్గా సూట్ అవుతుంది. దీనికి దగ్గుపాటి పురంధరేశ్వరి దేవి గారు ఎవరైతే ఉన్నారో వారు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన రాష్ట్ర అధ్యక్షురాలు, వారి యొక్క సౌజన్యంతో వారి యొక్క ఆహ్వానంతో నేను జాయిన్ అవుతున్నాను. దీనికి ఎవరైతే మన సెంట్రల్ మినిస్టర్ గారు శ్రీనివాసపురం గారు ఉన్నారో, ఉక్కు పరిశ్రమ శాఖ మంత్రి సహాయ మంత్రి ఉన్నారు వారు, అలాగే ఆరోగ్య మంత్రి సత్యదేవ్ గారు, మన రాష్ట్ర ఆరోగ్య మంత్రి సత్యదేవ్ గారు, అలాగే సోము వీర్రాజు గారు రాష్ట్ర జాతీయ నాయకులు వారు, అలాగే ప్రతి జిల్లాకు సంబంధించిన భారతీయ జనతా పార్టీ నాయకులు. ఇది కాకుండా కూడా మన ఎవరైతే మన సూర్యనారాయణ రాజు గారు ఉన్నారో, మన వేటుకూరు సూర్యనారాయణ రాజు గారు, ఆయన ఉపాధ్యక్షులు, వారు కూడా నాకు ఏమని చెప్పారంటే ఒక నేషనల్ నాయకుడు కూడా వచ్చే ఛాన్స్ ఉందని చెప్పిన వారు కూడా చెప్పారు. అది సో వారు కూడా చాలా సహాయ సహకారాలు అందించడం కాకుండా చిలుకూరు రామ్ కుమార్ గారు ఎవరైతే మా జిల్లా ప్రెసిడెంట్గా ఉన్నారో, నిజానికి వారు మొట్టమొదట ప్రపోజల్ పెట్టారు, మీరు భారతీయ జనతా పార్టీకి వస్తే మాకు చాలా బలం పెరుగుతుందని రెండని చెప్పి ఆహ్వానించింది కూడా వారే. అలాగే మా మట్టా మంగరాజు గారు ఎక్కడున్నారండి, మట్టా మంగరాజు గారు, ఆయన కూడా ఆయన 37 సంవత్సరాల నుంచి భారతీయ జనతా పార్టీ సేవ చేస్తున్న మహానుభావుడు, ఆయన కూడా నాతో పాటు ఉంటూ నేను దీంట్లోకి ఆహ్వానించారు. మేమంతా కూడా వారి ఆహ్వానం మేరకు ఇంతమంది ప్రముఖుల సారథ్యం సమక్షంలో భారతీయ జనతా పార్టీలో 10,000 మంది జనాలు రావడం, మట్టా మంగరాజు గారు వారి సమక్షంలో వారు చాలా సహాయం చేస్తున్నారు. వారు ఆయన 37 సంవత్సరాల అనుభవం ఉంది కాబట్టి వారి అనుభవాన్ని మాకు అంతా ఉపయోగిస్తున్నారు. వారి సారథ్యంలో మేమంతా కూడా చాలా ఎక్కువ మంది పెద్ద జనసమూహంతో భారతీయ జనతా పార్టీలో 25వ తారీఖు నాడు బుధవారం నాడు 10 గంటల కార్యక్రమం మొదలబోతుంది. దీనికి నేషనల్ మీడియాను కూడా ఇన్వైట్ చేయడం జరుగుతుంది. అన్ని రకాల ఇన్ఫర్మేషన్ అందరికీ పంపించాం. మండలాల వారీగా అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోయింది. అన్ని ఛానల్స్ ద్వారా కూడా ఇన్ఫర్మేషన్ పంపిస్తున్నాం. ఈ విధంగా మేము భారీ బహిరంగ సభను మేము నిర్వహిస్తున్నాం. ఇది కంబాల శ్రీనివాసరావు గారు ఈ నెల 25వ తేదీన ఏదైతే వాజ్పేయి పుట్టినరోజు ఉందో ఆ రోజున ఈ బీజేపీలో చేరుతున్నారు. ఇదొక తనకి ఈ అవకాశం రావడం ఒక సువర్ణ అవకాశంగా ఆయన భావిస్తున్నారు. తను ఇంతకాలం అంటే గత 2 ఏళ్ళుగా చూసినట్లయితే అనేక మందికి ఒక సేవా కార్యక్రమాలు చేయడం జరిగిందని చెప్తున్నారు. అలాగే ఆధ్యాత్మికంగా కూడా అనేక కార్యక్రమాలు నిర్వహించారు. ఆయన తలపెట్టిన కార్యక్రమాలన్నీ కూడా చాలా విజయవంతంగా కొనసాగాయి. ఈ నేపథ్యంలో బీజేపీలో చేరడానికి అనేక మంది రాష్ట్ర జాతీయ నాయకుల ఆహ్వానం మేరకు తాను చేరుతున్నట్టు చెప్తున్నారు. ఇక్కడికి కేంద్ర మంత్రులతో పాటు రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు పురంధేశ్వరి సమక్షంలో చేరేందుకు ఎప్పటి నుంచే పూర్తి స్థాయి సన్నాహాలు చేస్తున్నారు. ఈ గోకవరంలోనే భారీ విశాలమైన స్థలంలో భారీ బహిరంగ సభ పెట్టి 10,000 మంది సమక్షంలో తాను బీజేపీలో చేరుతున్నట్టు కంబాల శ్రీనివాసరావు చెప్తున్నారు. కెమెరామెన్ రామకృష్ణతో శ్రీరామూర్తి, ప్రైమ్ 9 న్యూస్, గోకవరం నుంచి. విజయనగరం జిల్లా పూసపాటి రేఖ మండలం పతివాడ గ్రామ సచివాలయం